రాఘవయ్య, స్వామీజీ ఈ మధ్య నీకేమైనా కనిపించారా? స్వామీజీనా? చాలా కాలమైందమ్మా అతన్ని చూసి. లోగడ మన ఇంట్లో రామ్సింగ్ పనిచేసేవాడు కదా, అతని కోసం వస్తుండేవాడు. రామ్సింగ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతని ఇల్లెక్కడా? అక్కడెక్కడో మియాపూర్ అవతల ఉందమ్మా. ఏమ్మా, కబురు చేయమంటావా? ఆ, ఓసారి వచ్చి నాతో మాట్లాడమను. ఉమ్. అదే డాడీ లేని టైం చూసి రమ్మను. అమ్మగారు, మీరు వెళ్ళి పడుకోండి. ఏం భయం లేదు. రాత్రంతా మేలుకొనే ఉంటాను. ఆ? నాకు నీ శరీరం కావాలి. నాకు నీ శరీరం కావాలి. నాకు నీ శరీరం కావాలి. ఏమిటిది రాఘవయ్య? ఏమిటిది? నాకు ప్రాణం పోసిన వీష్టి నాయక్ కోరుకుంటున్న వాయుద్భవ కన్య, రసాతల నాయకుణ్ణి మేల్కొల్పేందుకు నెలవాలిన వాయుద్భవ కన్య. శుభ సందేశం. వాయుద్భవ కన్య అగుపించేది. ప్రశస్తమైన వాయుద్భవ కన్య కన్నెమల్లికి సన్నాహాలు జరిపించు. సన్నాహాలు జరిపించు. కరకింకర ఉపాసకులారా, 12 ఏళ్ల క్రితం కరకింకర అనుగ్రహంతో అఖండ శక్తివంతులయ్యారు మీరు. ప్రపంచంలోని సిరి సంపదలు,
కీర్తి ప్రతిష్టలు మీ సొంతం అయినప్పటికీ మీ ధాటికి సాధారణ వ్యక్తులు ఎవ్వరూ ఎదురు నిలవలేరని తెలిసినప్పటికీ మీ అసలు వ్యక్తిత్వాన్ని బయట పెట్టకుండా ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరిస్తూ వచ్చారు. భేష్, భేష్. నేను ఆదేశించినట్టు మీ స్వస్థలాల్లో ఉంటూ వ్యాపార రాజకీయ రంగాల్లో మీ స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థని సైతం కైవసం చేసుకున్నారు. ఈ ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు కరకింకర ఉపాసకులు. అందరికీ నా జోహార్. కరకింకర మరికొద్ది రోజుల్లోనే మహావిప్లవాన్ని ప్రకటించనున్నారు. సిద్ధంగా ఉండండి. మరికొన్ని రోజుల్లో మనం ఆశించినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ పటాపంచలై యావత్ ప్రపంచం కరకింకర ఏకఛత్రాధిపత్యం నెలకొంటుంది. కానీ మహావిప్లవాన్ని ప్రకటించేందుకు కుంభీనసుడు కరకింకరను మేల్కొల్పవలసి ఉంది. చిట్ట చివరిసారిగా మేల్కొల్పవలసి ఉంది. మూర్ధాభిషిక్త అంతరాయానికి క్షమించాలి. కరకింకర నిద్రకు ఉపక్రమించి 12 ఏళ్లు మాత్రమే అయింది. 121 సంవత్సరాల గడువు తీరకముందే, ఆ కపాల స్ఫోటుడి దీర్ఘ నిద్ర పూర్తి కాకముందే అతన్ని మేల్కొల్పడం ఎలా అని భక్తుల్లో కొందరి సందేహం. కరకింకర పోకడలు విచిత్రంగా ఉంటాయి. 121 సంవత్సరాల పాటు నిద్రపోవాలన్న నియమం కరకింకరది. అనుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మహావిప్లవాన్ని ప్రకటించడానికి నిద్ర లేవాలన్న నిర్ణయం కూడా కరకింకరది. కరకింకర పద్ధతుల్ని ప్రశ్నించే హక్కు ఈ మూర్ధాభిషిక్తుడికి కూడా లేదు. అతడి ఆజ్ఞను శిరసావహించడమే మన కర్తవ్యం. రక్తాక్షరాలతో కరకింకరతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే ఈ విషయం బోధపడి ఉండాలి ఎవరికైనా. మిహిర్ కుట్టి ఇటువంటి నిరర్థకమైన సందేహాలతో కాలయాపన చేయక భవిష్యత్ ప్రణాళిక ఏమిటో భక్తులకు తెలియపరచండి. మహావిప్లవం ప్రకటించే ముందు కరకింకర విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి. దానికి ఈ స్థావరాన్ని ఎంపిక చేశారు మన మూర్ధాభిషిక్తుడు. లోగడ మనం ఆరాధనలు జరిపిన ఆలయానికి ఏ విధంగానూ తీసిపోని ఒంగ్రొత్త ఆలయానికి ఇక్కడ పునాదులు వేయాలి. ఈ మహత్కార్యం పూర్తి చేసేందుకు కరకింకర ఉపాసకులందరూ తమ వంతు కృషి చేయాలి. మరో 3 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాక కరకింకర్ను మేల్కొల్పడానికి మూర్ధాభిషిక్తుడు ప్రచండ యాగం ఒకటి ప్రారంభిస్తారు. మహాభక్తులారా, 121 సంవత్సరాల గడువు పూర్తి కాకుండానే కరకింకరను నిద్ర మేల్కొల్పాలి. మేల్కొల్పడం సాధారణమైన విషయం కాదు. నేను తలబెడుతున్న మహాయాగం కరకింకరకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అయితే ఈ యాగంలో ఎటువంటి లోటుపాటులున్నా మనం శ్రమించి సంపాదించుకున్న అద్భుత శక్తులన్నీ హరించుకుపోవడమే కాకుండా అత్యంత దారుణమైన మరణం మనకి ఎదురవుతుంది. 40 రోజుల పాటు నిష్ఠతో నిర్వహించే మహాయాగం కన్యబలితో పరిసమాప్తమవుతుంది. అయితే కరకింకరకు రక్తాభిషేకం చేయవలసింది సాధారణమైన కన్య రక్తంతో కానే కాదు, ప్రత్యేకమైన కన్య. మనుషుల్లో మనిషిగా చలామణి అవుతున్న కన్య, మానవేతర ఆత్మ గల అరుదైన కన్య. ఆది భౌతిక ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికి దిగి వచ్చిన ఆత్మ ఆమెలో ఇమిడి ఉంది. ఏదో ఒకరోజు కరకింకర ఆ కన్యబలి కోరుకుంటాడని తెలిసిన మహాభక్తులు కొందరు ఆమె కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. ఆమె జాడ తెలిసిందని కబురందింది. మహాయాగం ప్రారంభించాక
ఆ కన్య ఎక్కడున్నా ఏం చేస్తున్నా బంధించి కరకింకర సమక్షానికి తీసుకురావాలి. మీ బాధ్యతలేమిటో ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి. కరకింకర సంకేతం కోసం ఎదురు చూడండి. ఏమిటా పరధ్యానం? పప్పెట్ షో చూస్తుండిపోయాను. బ్యూటిఫుల్ గా ఉంది. బ్యూటిఫుల్ గా ఉందా? హ్మ్, అసలు నువ్వు అక్కడ ఏం చూసావని కళ్ళు మూసుకుని నిలబడి ఉన్నావు కదా. అదేలే, కాసేపు పప్పెట్ షో చూశాకే ఏదో ఆలోచన వచ్చింది. ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకొని నిలబడిపోయాను. అబ్బా అనిల, లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఈ 2 కళ్ళు కూడా చాలా అనిపిస్తుంది. అలాంటిది ఏదో ఆలోచనలో పడిపోయి కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేయడం ఏమిటి? అది సరే, వీళ్ళేరి? అదే మన గ్యాంగ్. ఏమో తెలీదు, వాళ్ళ కోసమే చూస్తున్నాను. మార్గరెట్ ఫోన్ చేసి చెప్పింది హ్మ్. ఇక్కడ అందరూ వచ్చి మీట్ అవుతున్నారు రమ్మని. దేనికై ఉంటుంది? దేనికేమిటి, రేపు మన శ్రీశైలం ప్రయాణం గురించి డిస్కస్ చేసుకోవడానికి. సరే పద, వీళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. జస్ట్ మూమెంటా, లేసి ఊడిపోయింది. ఓకే. వెళ్దాం పద. నువ్వు చెప్పు. అంజనీపుత్రుడు వచ్చిండు దొర. నీకు దోస్తులు చాలా మంది ఉంటారు దొర. డబ్బు మస్తుగుంటది, కానీ అంతా దోస్తులకే ఖర్చు పెడతావు. నీ బుద్ధి ఒక చోట నిలవదు దొర. చెట్టు మీద కోతిలా ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకి నీ బుద్ధి గెంతుతుంటాది దొర. కరెక్ట్ గా చెప్తున్నాడు. నీవి కోతి బుద్ధిలే కదా. ఏ మార్గరెట్, ఊరుకో. నువ్వు చెప్పు బాబు. విదేశాలకు వెళ్లే యోగం ఉంది దొర. సముద్రాలు దాటి చాలా దూరం వెళ్తావయ్యా. అమెరికాకే అయ్యి ఉంటుంది. ఎప్పుడు వెళ్తానో చెప్పు. దేవతకు 116 చెల్లించుకో దొర. అంతా చెబుతాను, నీకో యంత్రం కూడా ఇస్తాను. అయ్యో బాబోయ్, 116? నువ్వే కదా అన్నావు పైసలు దోస్తుల కోసం ఖర్చు పెడతానని. అబ్బా, నీ యంత్రం వద్దు గాని అమెరికాకి ఎప్పుడు వెళ్తాను చెప్పు. దేవతకు ముడుపు చెల్లించందే కుదరదయ్యా. అబ్బా చెప్పు తండ్రి, అమెరికాకి వెళ్ళొస్తే రూపాయలేం కర్మ, $116 ఇస్తాను నీకు. హలో ఎవ్రీబడి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓహో, చిలక జోష్యం చెప్పించుకుంటున్నారా? నువ్వు కూడా రా అభిజిత్. అబ్బా, ఇప్పుడు ఇదంతా ఏమిటి? పదండి క్యాంటీన్కి వెళ్ళి కూర్చుందాం. వెళ్ళొచ్చులే, రా కూర్చో. రారా. ఇదిగో బాబు, ఈయనకు కూర్చో. చెప్పు. అమ్మగారు బోణీ కొట్టిండ్రు, బయటకు వచ్చి అయ్యగారి జాతకం తీయి. ఈ దొరకు శుక్రదశ నడుస్తోంది. ఓ అందగత్తెకు మనసిచ్చాడు. పగలైనా రాత్రైనా ఆమెపైనే ధ్యాస. కానీ
మనసులోని మాట ఆ అందగత్తికి చెప్పడానికి జంకుతున్నాడు. అభిజిత్ చూడు, నీ సంగతి చిలకకు కూడా తెలిసిపోయింది. ఇక డిలే చేస్తే లాభం లేదు. సయ్యద్ స్టాప్ ఇట్. పద వెళ్దాం. అదిగో నీ అందగత్తే. మార్గరెట్ అటు చూడు. అరే మైత్రి, జస్ట్ మినిట్ ఫోక్స్. వెంకట్ పద ఆవిడ్ని పలకరించొద్దాం. ఎవరు? మైత్రి తెలీదా? ఈ మధ్య పత్రికల్లో ఆవిడ గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఓ ఐ నో. ఆవిడ కూడా జోష్యం చెప్తుంది కదా. కానీ ఇలాంటి చిలక జోస్యం కాదు, చాలా సైంటిఫిక్గా ఉంటుందట ఆవిడ ప్రొఫెసీ. పాస్ట్ లైఫ్ రీకాల్, అదే పూర్వ జన్మలో మనమేమిటో, వచ్చే జన్మలో మనం ఏమవుతామో అంతా వివరించి చెప్తుందట. అంత ట్రాష్. అయినా మార్గరెట్ వాళ్ళేంటి మనల్ని వదిలేసి ఆవిడతో కబుర్లు పెట్టుకున్నారు? పర్వాలేదు, అడగండి. డోంట్ ఫీల్ ఫార్మల్. ఏం లేదు, మీ గురించి చాలా విన్నాం. యాక్చువల్లీ మీ అడ్రస్ కనుక్కొని ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాం, కానీ ఇలా కనబడేసరికి ఇక్కడే అడుగుతున్నాం. మా కల్చరల్ అసోసియేషన్ ఫంక్షన్ నెల ఒకటి జరుపుతూ ఉంటాం. ప్రతి ఫంక్షన్లో ఏదో ఒక ఫీల్డ్ నుంచి ఎక్స్పర్ట్ ఒకరిని పిలుస్తాం. ఈసారి మీరొచ్చి మీ పునర్జన్మ సిద్ధాంతం గురించి కానీ, మీరు ఎస్టాబ్లిష్ చేసిన డ్రీమ్ ల్యాబ్లో కళల గురించి మీరు చేసిన పరిశోధనల గురించి కానీ మాట్లాడితే బాగుంటుంది. ప్లీజ్ మేడం, కాదనకండి. యంగ్స్టర్స్కి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలా ఉబలాటంగా ఉంటుంది. నాకు తెలుసు. మీ ఫంక్షన్ ఎప్పుడు? ఈ నెల 23న అరేంజ్ చేస్తున్నాం. 23నా? అరే కుదరదండి. 22 నేను కాఠ్మండు కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి నెల రోజులు టూర్ వెళ్తున్నాను. వచ్చాక చూద్దాం. హౌ డిసప్పాయింటింగ్. పోనీ మా కాలేజ్ మ్యాగజైన్ కోసం చిన్న ఇంటర్వ్యూ ఒకటిస్తారా? దాందే ఉంది, తప్పకుండా ఇస్తాను. ఎప్పుడు రమ్మంటారు మీ ఇంటికి? ఇంటికి రావచ్చు, కానీ నాకు అపాయింట్మెంట్స్ అవి ఉంటాయి. ఓ చిన్న ఇంటర్వ్యూ అంటున్నారు కదా, ఇక్కడే కానిద్దాం. ఓ గ్రేట్, రండి అలా కూర్చుందాం.